రండి పిల్లలారా లయముగా వెళ్ళి యేసయ్యను స్తుతించగా రండి పిల్లలారా లయముగా వెళ్ళి యేసయ్యను స్తుతించగా ఆయనే సర్వాధికారి అందరికీ మహోపకారి డేవిడ్ గారు
చుక్కైన అత్తయ్యి అలపై కుమారి యాకోబు లెప్పయి అనాడైన సీమోను ఇస్కరియతు యోధా గోత్రాలు రూబేను షిమ్యోను లేవి యోదా దాను నఫ్తాలి గాదు ఆషేరు ఇసాకారు జెబూలూను మనష్షే బెన్యామీను చిన్ని చిన్ని పాపలు చిన్ని బాబులు నిత్యము యేసులో నుండుటకు చిన్ని చిన్ని పాపలు చిన్ని బాబులు నిత్యము యేసులో నుండుటకు నిన్నే కోరుకొనెను యేసు నిన్నే కోరుకొనెను యేసు నిన్నే కోరుకొనెను యేసు నిన్నే 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 కోరుకొనెను నిన్నే 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 కోరుకొనెను. నెక్స్ట్ 37 అద్భుతాల గురించి 37 అద్భుతాల గురించి మొట్టమొదటిగా రిషిత. నా పేరు రిషిత. నేను చెప్పుకోవాల్సినది యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు
బాగు చేస్తాడని నమ్మాలి. తొమ్మిదవ అద్భుతం పక్షవాతం గలవాడిని స్వస్థపరచుట. పక్షవాతం గలవాడిని ఆ నలుగురు ఇంటి పైకప్పు నుండి దివ్యంగా యేసయ్యను చూసినప్పుడు అద్భుతం జరిగింది. మనము కూడా నలుగురు స్నేహితుల వలె ఇతరులకు సహాయం చేయాలి. 10వ అద్భుతం మూర్ఛ చేయగలవాడిని స్వస్థపరచుట. మూర్ఛ చేయగలవాడు యేసయ్య నన్ను బాగు చేస్తాడని నమ్మి ఉన్నాడు. అద్భుతం చూశాడు. మనము కూడా మూర్ఛ చేయగలవాడి వలె ఉండాలి. అందరికీ ప్రైజ్ లార్డ్. జెస్సీ చప్పట్లు కొట్టకండి, చప్పట్లు కొట్టి బ్యాచ్ కదా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జెస్సీ. నేను యేసు ప్రభువు చేసిన 37 అద్భుత కార్యంలో 11వ అద్భుతం కానుండి 20వ అద్భుతం వరకు చెప్పబోతున్నాను. 11వ అద్భుతం ఏమనగా విధవరాలి కుమార్తెను బ్రతికించుట. యేసు ప్రభువు విధవరాలి కన్నీటిని చూసి కనికరపడ్డాడు. మనం కూడా విధవరాలికి సహాయపడాలి, అలానే కనికరపడాలి. 12వ అద్భుతం సముద్రంలో తుఫాను గద్దించుట. యేసు ప్రభువు వారు సముద్రంలో తుఫాను అలానే సముద్రంలో అలలను మిక్కిలి నిమ్మలం చేశారు. అలానే మనం కూడా దేవునికి లోబడాలి, దేవునికి సృష్టి లోబడి, అలానే దేవుని మాటకు మనం లోబడటం ద్వారా అద్భుతం జరుగుతుంది. 13వ అద్భుతం సేనా దయ్యములను గద్దించుట. ఇతను సమాధిలో జీవిస్తూ ఉండేవాడు. అలానే దేవుని యొద్దకు వచ్చి నజరేయుడైన యేసు నాతో నీకేమి అని అనినప్పుడు ఈ దయ్యము నన్ను పందుల వైపు ప్రవేశించబెట్టు ప్రభువా అన్నప్పుడు అవి పందుల వైపు ప్రవేశించినప్పుడు వాటికి ఊపిరాడక సముద్రంలో చనిపోయాను. అలానే దేవునికి దయ్యములు సైతం భయపడాను. అలానే మనకి దేవునికి భయపడాలి, లోబడాలి. 14వ అద్భుతం రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరచుట. 12 సంవత్సరాల నుండి ఆమె బాధపరుచున్నది. యేసు ప్రభు వారి గురించి ఆమె విన్నప్పుడు ఆమె విశ్వాసం ద్వారా ఆమె స్వస్థపరిచింది. అలానే రక్తస్రావం గల స్త్రీలాగా మనం కూడా విశ్వాసించడం ద్వారా మన జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది. 15వ అద్భుతం యాయిరు కుమార్తెను బ్రతికించుట. యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ తండ్రి యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, తండ్రి నా కుమార్తె చనిపోయింది తండ్రి, వచ్చి స్వస్థపరచండి తండ్రి అని అన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చి ఆమె యొద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు ఆ ప్రజలు ఆమె చనిపోయిందనేది. అయినా ఆ తండ్రి యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచడం వల్ల యేసు ప్రభు వారు ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది అన్నప్పుడు యేసు చిన్నదానాలు ఏమో అనగా ఆమె లేచింది. అలానే ఆ తండ్రి ఎలా విశ్వాసం ఉంచాడో మనం కూడా విశ్వాసం ఉంచడం వలన అద్భుతాలు చూడగలము. 16వ అద్భుతం 2 గుడ్డివారిని స్వస్థపరచుట. ఈ 2 గుడ్డివారు యేసు ప్రభు వారిని చూచి, ప్రభువా మా కన్నులు తెరువు అన్నప్పుడు నేనేం చేయగలను, మీరు నమ్ముచున్నారని అన్నప్పుడు మేము నమ్ముచున్నాం ప్రభు అన్నప్పుడు వారి కన్నులు తెరవండి. అలానే మనం కూడా యేసయ్యను నమ్ముట వలన మన జీవితంలో అద్భుతాలు చూడగలము. 17వ అద్భుతం మోగవారిని స్వస్థపరచుట. ఈ మోగవారిని యేసు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చడం ద్వారా స్వస్థత కలిగాడు. అలానే మనం కూడా అనేకులను యేసు ప్రభు యొద్దకు తీసుకొచ్చడం ద్వారా స్వస్థత కలుగు. 18వ అద్భుతం బెత్షెబా కోనేటి యొద్ద పక్షవాయువు గల వారిని స్వస్థపరచుట. యేసు ప్రభు వారు ఆయనను, నీవు లేచి నీ పరిపెత్తుకుని నీ ఇంటికి వెళ్ళము అన్నప్పుడు అతడు లేచి యేసయ్య మాట ద్వారా అతడు నమ్మి వెళ్ళాను. అలానే మనం కూడా దేవుని మాటకు లోబడి ద్వారా అద్భుతాలు చూడగలము. 19వ అద్భుతం 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టుట. ఈ చిన్న బాలుడు సమర్పణ గుణము కలిగి ఉండటం ద్వారా అనేకులు తృప్తి పొందారు. అలానే మనకు జీవితంలో కూడా సమర్పణ గుణము కలిగి ఉండటం ద్వారా అనేకులు తృప్తి పొందుతారు. 20వ అద్భుతం యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుట.
యేసు ప్రభు వారితో పాటు మొట్టమొదటిగా నీళ్ళ మీద నడిచిన వ్యక్తి పేతురు. అలా యేసు ప్రభు వైపు చూస్తే మన జీవితంలో కూడా అన్నీ సాధ్యమే. అందరికీ ప్రైజ్. సోని అందరికీ ప్రైజ్. నా పేరు సోని. నేను 8వ నుంచి 30 వరకు చెప్పుకోవచ్చున్నాను. 2వ అద్భుతం. అనేకులు దేవుని వస్త్రం చెందుకుంటూ స్వస్థత. ఆస్తి అలాగూ చేయడం ద్వారా అనేకులు ఆస్తి వలె ఆయన వస్త్రము చెందుకుంటూ స్వస్థత పొందుట. మనము కూడా ఆస్తి వలె అనేకులకు మాదిరిగా ఉండాలి. కానాను స్త్రీ కుమార్తెన దయ్యమును గర్దించుట. కానాను స్త్రీ ప్రభుత్వంగా పోల్చిన ఆమె తగ్గించుకుంది. మన తగ్గింపు ద్వారా అనేక అద్భుతాలు చూడగలము. చెవుడువారిని మగవారిని స్వస్థపరచుట. అనేకులు వచ్చి చెవుడు మరియు మగవారి గురించి వేడుకున్న ద్వారా స్వస్థత పొందుతున్నారు. మనం కూడా అనేకుల వరకు వేడుకున్న వారంగా ఉండాలి. 24వ అద్భుతం. 7 రొట్టెలు కొన్ని చేపలు 4 గంటలు తిన్నారు. అవి ప్రభునట్లు తేబడినారు కనుక అనేక వేల మంది వారిని తినగలిగారు. మనము కూడా అనేకులకు ఇవ్వగలిగే వారంగా ఉండాలి. 25వ అద్భుతం. ప్రశస్త కోనేరు దగ్గర గుడ్డివాడిని స్వస్థపరచుట. యేసు ఆ గుడ్డివాడి కన్నుల మీద చేతులు ఉంచి ఆ గుడ్డివాడి కళ్ళు తెరిపించారు. మనము కూడా యేసయ్య చేతుల కింద తగ్గించుకొని ఉంటే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. 26వ అద్భుతం. గుడ్డివాడిని స్వస్థపరచుట. యేసు చెప్పిన మాట ఆ గుడ్డివాడిని విధత చూపి స్వస్థత పొందుకున్నాడు. మనము కూడా యేసయ్య మాటకు విధత చూపితే మన రోగాలు కూడా స్వస్థపరచబడతాయి. 27వ అద్భుతం. అమృతత్వను గద్దించుట. యేసు అమృతత్వను గద్దించి వారు నమ్మని అద్భుతం చూశారు. మనము కూడా యేసయ్య మాటలు నమ్మితే సమస్తము సాధ్యము చేయగలము. చర్మనోచములు శక్తుల ద్వారా సొంతం పొందుకొనుట. యేసు చెప్పిన మాట సృష్టి లోపల ద్వారా చేప శక్తులు బయటకు తీసుకొచ్చడం ద్వారా అద్భుతం జరిగింది. మనము కూడా యేసయ్య లోపల ద్వారా అనేకులను యేసయ్యకు తీసుకురాబడతాము. 29వ అద్భుతం. దెయ్యం పట్టిన గుడ్డి మగవారిని స్వస్థపరచుట. దెయ్యం పట్టిన గుడ్డి మగవారిని అనేకులు యేసయ్యకు తీసుకురావడం ద్వారా స్వస్థత పొందుకున్నారు. మనము కూడా రోగులను యేసయ్యకు తీసుకురావడం ద్వారా స్వస్థత పొందుకుంటారు. 30వ అద్భుతం. 18 ఏళ్ళ నుంచి కడుపునొప్పిపోయిన స్త్రీని స్వస్థపరచుట. ఆ స్త్రీ యేసయ్యకు విశ్వాసం ఉంచడం ద్వారా స్వస్థత పొందుకుంది. మనము కూడా యేసయ్యకు విశ్వాసం ఉంచడం ద్వారా స్వస్థత పొందుకుంటాము. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆశ్చర్యం అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు వాత్సల్య. నేను చెప్పేది యేసయ్య 30 అద్భుతాల్లో నేను 31 నుంచి 30 అద్భుతాలు చెప్పుకుంటున్నాను. 31వ అద్భుతం ఏమన్నా జలోదయ రోగము గల వారిని అనేకులు యేసయ్యకు తీసుకొచ్చిన ద్వారా వారికి స్వస్థత వచ్చింది. మనము కూడా అనేకులను యేసయ్యకు తీసుకొచ్చిన ద్వారా స్వస్థత చూడగలం. 32వ అద్భుతం ఏమనగా 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరచుట. యేసయ్య మాట 10 మంది కుష్ఠరోగులు నమ్మి విశ్వాసం నుంచి వెళ్ళిపోవటం ద్వారా వారు శుద్ధులయ్యేది. మనము కూడా యేసయ్య మాటకు లోబడి విధేయత కలిగి చూపిస్తే మనం కూడా అద్భుతాలు చూడవచ్చు. 33వ అద్భుతం ఏమనగా చనిపోయిన లాజరు సమాధి లేపుట. యేసయ్య లాజరు బయటికి రమ్మని పిలవగానే లాజరు బయటికి వచ్చాడు. యెహోవా నామమునకు మహిమ కలిగింది. మనం కూడా యేసయ్య మాటకు లోబడితే యెహోవా నామమునకు మహిమ కలుగుతుంది. 34వ అద్భుతం ఏమనగా ఎరుకో త్రోవ పక్కన 2 గుడ్డి వారిని స్వస్థపరచుట. ఆ 2 గుడ్డి వారు యేసయ్య మాత్రమే స్వస్థపరచగల విశ్వాసంతో నమ్మి గట్టిగా కేకలు వేయగా యేసయ్య వారి ఎద్దరికి వచ్చి స్వస్థపరచారు. యేసయ్య అంజూరపు చెట్టును శపించుట. ఫలము లేని అంజూరపు చెట్టును చూసి యేసయ్య ఒక మాటతో శపించడం ద్వారా ఆ చెట్టు ఎండిపోయాను. 36వ అద్భుతం మన శతాధిపతి దాసు చోముట్టి బాగుపరచుట. ప్రభువుకి హాని చేసే సమయంలో కూడా యేసయ్య వారికి క్షేమం కోరుకున్నాడు. మనం కూడా శత్రువులను ప్రేమించే వారంగా ఉండాలి.
37 అద్భుతం ఏమనగా గొప్ప చాటులను పట్టుట. యేసయ్య మాట వారు విని కుడి పక్కన వలవేయగా అద్భుతం జరిగింది. మనం కూడా యేసయ్య మాటకు లోబడితే అద్భుతం చూడవచ్చు. అందరికీ ప్రైజ్. जो कभी देख न सके देखने लगे आज, जो कभी देख न सके देखने लगे आज, जो कभी देख न सके देखने लगे आज, जो कभी देख न सके देखने लगे आज। जब प्यारा यीशु मेरे जीवन में आया, जब प्यारा यीशु मेरे जीवन में आया, जब से प्यारा यीशु जीवन में आया, बदला सा लगने लगा। ये धरती अंबर दहती है नदियाँ, गीत गाने लगा। जो कभी सुन न सके सुने लगे आज, जो कभी सुन न सके सुने लगे आज, जो कभी सुन न सके सुने लगे आज, जो कभी सुन न सके सुने लगे आज। जब प्यारा यीशु मेरे जीवन में आया, जब प्यारा यीशु मेरे जीवन में आया, जब से प्यारा यीशु जीवन में आया, बदला सा लगने लगा। ये धरती अंबर बहती है नदियाँ, गीत गाने लगा। आज जब प्यारा यीशु मेरे जीवन में आया, जब प्यारा यीशु मेरे जीवन में आया, जब से प्यारा यीशु जीवन में आया, बदला सा लगने लगा। ये धरती अंबर बहती है नदियाँ, गीत गाने लगा। जो कभी चल न सके चलने लगे आज, जो कभी चल न सके चलने लगे आज, जो कभी चल न सके चलने लगे आज, जो कभी चल न सके चलने लगे आज। जब प्यारा यीशु मेरे जीवन में आया, जब प्यारा यीशु मेरे जीवन में आया, जब से प्यारा यीशु जीवन में आया, बदला सा लगने लगा। ये धरती अंबर बहती है नदियाँ, गीत गाने लगा, गीत गाने लगा। మన శిష్యులు చేయండి. జస్వంత్ చూడు ప్రమోద్ చేతికి మైకిచ్చు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జశ్వంత్ కుమార్. నేను చెప్పబోయేది ఆంధ్రయ యాకోబు జబలై కుమారుడు యోహాను చరిత్ర. ఇతను గ్రీస్ దేశంలో సువార్తను అందించాడు. ఇతన్ని సహకారం చెలుపై వేలాడదీసి చంపారు. యాకోబు జబలై కుమారుడు అపోస్తులలో మొదటి అమరవీరుడైన వ్యక్తి. హేరోదు రాజు ఇతన్ని ఖడ్గంతో తలనెత్తించాడు. యోహాను ఇతన్ని సహజ మరణం పొందిన ఏకైక అపోస్తలుడు.
సైలెన్స్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక చోట్ల ఆయనను పరుండచేయుచున్నాడు. శాంతికరమైన జలము నోటకు నడిపించున్నాడు. గాఢరోలో నన్ను సంచరించున్నాడు. కాయం నాకు భయపడును. నీవు నాకు తోడేలుందువు. నీ కర్రలు నీ దండము నన్ను ఆడిపించును. ఈ శత్రువు ఎంత నీవు నాకు తోడేలు భోజనం సిద్ధపరచున్నాడు. నూనెతో తల అంచున్నావు. గిన్నె నిండి కూర్చున్నది. బ్రతుకుమనియు కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరుకాలము యెహోవా మాత్రమే నివాసం చేస్తును. కీర్తనలు 123 చాలు. యెహోవా నీవు భయభక్తులు కలిగి వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీ చేతులు కష్టారింపుడు. నీ ధన్యులకు మేలు కలుగుదు. విలోహితాన్ని పాల ఫలించు రాసవలపై ఉండును. భోజనపు బల చుట్టూ మీ కిరీటంగా పిల్లలు వాళ్ళ వంకల వల్లే ఉండును. యెహోవా నీకు భయభక్తులు కలుగువారు ఇలాను ఆస్వాదింపుడు. శిలోలో నుండి యెహోవా నిన్ను ఆస్వాదింపుడు. నీ జీవితకాలం అంతయు వయసులో నాకు క్షేమం కలుగుతాడు. పిల్లలు వాళ్ళ ముక్కల వల్లే నీ పిల్లలు వాళ్ళ చూసేందుకు విశాలమైన సమాధానం ఉందాక. కీర్తనలు 123 చాలు. నా ప్రాణమా యెహోవాను సంకీర్తించుము. ఆయన చేసిన ఉపకారము దేనిని మరువకును. ఆయన దోషములన్నిటిని క్షమించువాడు. సంగతులు మళ్ళీ కూర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. పాయన కరుణ కటాక్షము కిరీటంగా ఉంచున్నావు. పక్షిరాజు అనగలే రాత తగినచ్చులు మీతో ఉదయంను పూర్తిపరుచున్నాడు. కీర్తనలు 131 చాలు. అందరికి పేరు సాంగ్ నేనంటే వేసేకి ఎంతో ఇష్టం. వేస్తే దిమాగ్ గౌరవిస్తుంది. అక్ష
వాత్సల్య. అందరికీ ప్రైజ్ నా పేరు ఒకసారి నన్ను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పేవాళ్ళు ఫస్ట్ చేయెత్తాలి. ఒకరు చెప్పిన ఆన్సర్ ఇంకొకరు చెప్పకూడదు. ఒకసారి ఛాన్స్ ఎవరికైనా సరే. ముందు బ్రదర్స్ తర్వాత సిస్టర్స్. దీంట్లో కొన్ని కండిషన్స్ ఏంటంటే సండే స్కూల్ టీచర్స్ ఆన్సర్ చెప్పకూడదు. ఫాస్ట్ మాంటాంలో ఆన్సర్ చెప్పకూడదు. ఫాస్ట్ మాంటాంలో చెప్పకూడదు. సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పకూడదు ఆన్సర్. సండే స్కూల్ పిల్లలు ఆన్సర్ చెప్పకూడదు. ఆంటీ చెప్పకూడదు. సండే స్కూల్ టీచర్స్ చెప్పకూడదు. అందరికీ ప్రైజ్ నా పేరు వాత్సల్య. నేను క్వశ్చన్స్ అడుగుతా. బైబిల్లో మొట్టమొదటి పిల్లలు ఎవరు? బైబిల్లో మొట్టమొదటి పిల్లలు ఎవరు? ముందు బ్రదర్స్ చేయొచ్చు చెప్పండి ఆన్సర్. కరెక్టా? నేను పుట్టాను, యెహోవా నామమున ప్రార్థన ఆరంభమాయెను. నేను ఎవరిని? చేయొద్దండి చేయొద్దండి క్లియర్గా చెప్పారు. ఒకసారి చెప్పాలి ఇంకోసారి చెప్పకూడదు. బ్రదర్స్ ఇప్పుడు బ్రదర్స్ కొంచెం నెమ్మది కలిగినని నాకు ఈ పేరు పెట్టారు. నేను ఎవరిని? సిస్టర్స్ క్వశ్చన్. దేవుడు ఆ చిన్నవారి మొరవి నేను ఎవరిని? ఛాన్స్ లేదు మీకు. సిస్టర్స్ చేయొద్దండి. మళ్ళీ అడగండి క్వశ్చన్. నెమ్మది దేవుడు ఆ చిన్నవారి మొరవి నేను ఎవరిని? చిన్నవాని పేరు, మగోడి పేరు, మగవాడి పేరు. చేయొద్దండి చెప్పండి. ఎవరు చెప్పింది? చేయొద్దండి అందుకే. చెయ్యొద్దు ఆన్సర్ చెప్పండి. బ్రదర్స్ క్వశ్చన్. ఇప్పుడు మగవాళ్ళు తల్లి గర్భంలో పెరుగులాడాము. నేను ఎవరము? సిస్టర్స్ క్వశ్చన్. నేను 3 నెలలు దాచబడ్డాను. నేను ఎవరిని? బ్రదర్స్ క్వశ్చన్. నేను బాల్యంలోనే గొర్రెల కాపరిని అభిషేకించబడ్డాను. నేను ఎవరిని? బాల్యంలోనే యుద్ధం చేశాను. ఒకటి చంపాను. నెక్స్ట్ క్వశ్చన్. నేను పుట్టగానే పశువులు తొట్టిలో వేశారు. నేను ఎవరిని? వృద్ధాప్యంలో నా తల్లి తండ్రి నన్ను కన్నారు. హతసాక్షి అయ్యారు. నేను ఎవరిని? సిస్టర్స్. ఏ యోహాను? ఒకటో యోహాను, రెండో యోహాను, మూడో యోహాను. నెక్స్ట్ క్వశ్చన్. బ్రదర్స్. గర్భంలో గంతులు వేశాను. నేను ఎవరిని? సిస్టర్స్ కా బ్రదర్స్ క్వశ్చన్. బ్రదర్స్ బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పేశారా? అందరికీ త్వరగా రెడీ అయ్యి రా, చర్చికి వెళ్ళాలి. సండే మర్చిపోయావా? చర్చికి వెళ్ళాలి. చర్చ్ వస్తే చాలా చర్చ్ అంటారు. దేనికి చర్చ్కి వెళ్తే ఏముంటుందని? చర్చికి వెళ్తే ఏముంటుందా? చర్చికి వెళ్తే దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. బ్లెస్ మర్చిపోయావా? సరే. రెడీ అవ్వ.
బ్లెస్సీ చర్చ్కి? ఫోన్ తీసుకువెళ్తున్నా. చర్చికి ఫోన్ తీసుకెళ్ళొచ్చా? ఫోన్లో కూడా బైబిల్ పెట్టుకోండి. ఫోన్లో బైబిల్ ఉండదు. ఫోన్లో వాక్యంతో పాటు లోకం కూడా ఉంటుంది. దేవునికి బైబిల్లో వాక్యమే ఉంటుంది. బైబిల్ని తీసుకెళ్ళి ప్లస్. నేను ఫోన్ తీసుకెళ్తాను. అరే ప్లస్ బైబిల్ తీసుకెళ్ళి. సరే. జాగ్రత్తగా వినినాం. ఎవరు రారు మమ్మీ అంటే ఎల్లు ఎల్లు అని. మాట్లాడకూడదు కదా. నేను మాట్లాడినా. మాస్టర్ గారు అందరితో కలిసి ఉండమని చెప్పింది. నేను ఉన్నాను. ఇప్పుడు నా కోపం తెప్పించుకెళ్ళి కూర్చుంటా. మాస్టర్ గారు అందరితో కలిసి ఉండమని చెప్పింది. నా కోపం తెప్పించగలుగుతా. మీకు బ్రేక్ఫాస్ట్ అఫ్కోర్స్ నేను అర్థంకే వెళ్తాం. నేను పోతే పోతాను. కొంచెం చేసి ఇప్పుడు నువ్వే మాట చేసి ఈ పిల్ల వెళ్ళడమ్మా కూర్చోవచ్చుగా. మీరు ఎలా కూర్చోండి. సరే. ఈరోజు వాక్యం పాపాత్మురాలైన స్త్రీ గురించి తెలుసుకుందాం. పాపం అంటే అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం, ఇష్టానుసారంగా జీవించడం, ఇతరులను తిట్టడం. ఇవన్నీ పాపం. మనం కూడా ఆ పాపం కలిగి ఉన్నాం. ఆ పాపాలను విడిచిపెట్టకపోతే నరకానికి వెళ్తాం. లేదమ్మా, నేను బైబిల్ అన్నదే చెప్తున్నా. అంటే అందరూ కూర్చున్నా నేను ఒక్కదాని ఉంచడానికి మీ ప్రాబ్లం ఉంది. ఆ వాక్యం కనుక నీకు గుచ్చుకున్నట్లయితే ఆ పాపం నీళ్ళు ఉండుండిద్ది. మార్చుకో, ఒప్పుకో దేవుణ్ణి, లేదంటే నరకానికి వెళ్తావు. ఫస్ట్ మీరే పోతాను నరకానికి. బ్లెస్సీ చర్చ్కి వెళ్ళావు కదా, ఏం విన్నావు చర్చ్లో? రాజుగా నా కోసం చెప్తాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను బ్లెస్సీ. ఎప్పుడు మారుతావు బ్లెస్సీ? నేను అందరికి నచ్చట్లేదు. నాకు తెలిసి నాకు నచ్చాను. ఫస్ట్ బ్లెస్సీ నువ్వు ఫస్ట్ దేవునికి నచ్చాలి. నీకు ఇష్టానుసారంగా జీవించడం కాదు. నేను అందరికి నచ్చట్లేదు. మమ్మీ నాకు తెలిస్తే నచ్చాలి అంతే. నువ్వు ఫస్ట్ దేవునికి నచ్చాలి బ్లెస్సీ, లేకపోతే నరకానికి పోతావు బ్లెస్సీ. చెప్తుంటే అర్థం కాదు మమ్మీ. నేను అందరికి నచ్చట్లేదు. నాకు నచ్చితే నచ్చాలి. నీకు దెబ్బలు పడట్లేదు కాబట్టి ఇలా చేస్తున్నావు. కొట్టావా? కొట్టు కొట్టు. హాయ్ రా, ప్రైజ్ లా బాగున్నావా? ఏదో బాగున్నాను. బ్లెస్సీ బ్లెస్సీ కాఫీ తీసుకురావా? తెస్తున్నా మమ్మీ. హాస్పిటల్ ఎలా ఉంది? బ్లెస్సీ ఆ మమ్మీ తెస్తున్నా. మంచుకున్నా. బ్లెస్సీ ఆమె ఎలా అడిగింది? ఎలా ఉన్నా మంచుకున్నా. మరి మంచిగా రిప్లై అవ్వచ్చు కదా. అంటే మంచిగా చెప్పడం చెడుగా చెప్పడం కూడా ఉంటుందా? అరే తను మంచిగా అడిగింది బ్లెస్సీ, నువ్వు మంచిగా ఆన్సర్ చేయాలి. తను మంచిగానే అడిగింది మమ్మీ. నేను అంటే మంచిగా చెప్పాలి, చెడుగా చెప్తూ కూడా ఉంటుందా అని అడుగుతా. దానికి ఏం తెలుసు? నాకు తెలిసిన తను చిన్న లోలో చెప్పా, మీడియంలో చెప్పా, చెప్పి చెప్పి నా వాయిస్ పైన నో చేయించురా. సరే నేను సరే. బ్లెస్సీ ఎక్కడికి? నేను బర్త్డే పార్టీ ఉన్నాను. అమ్మా నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ సార్ మార్నింగ్ పెట్టుకోమని, ఇప్పుడైతే ఇంట్లో ఉండేది. నేను వెళ్తున్నాను మమ్మీ. అరే టైం ఎంత అయింది బ్లెస్సీ? 11:30 కదా. 11:30. ఈ రోడ్ మీద ఎవరైనా ఉంటారా అసలు? ఎవరు ఉండరు. నువ్వైతే ఇంట్లోనే ఉండాలి. మా ఫ్రెండ్ బర్త్డే పెట్టున్నారు. అరే బ్లెస్సీ బ్లెస్సీ దేవా ఈ పాపని నువ్వే కాపాడుకోతాను. నేను చెప్పిన ప్లేస్ దగ్గరే ఉన్నా. సరే ఫాస్ట్గా.
తప్పుకోండి నా బ్రేక్ ఫెయిల్ అయినాయి. చికెన్ గుద్దానా మనుషులు గుద్దానా? ఓ మనిషి డాక్టర్ డాక్టర్ నేను యాక్సిడెంట్ చేశాను. మనిషిని యాక్సిడెంట్ చేసావు. మనిషి ఏది? అక్కడ పడేశాను. ఎక్కడ పడేసావు మనిషి? అక్కడ కూర్చోబెట్టాను. సక్కువల పాపలో ప్లేస్. వాట్ బాయ్? వాట్ బాయ్? దీన్ని ఐసీలోకి తీసుకెళ్ళి స్కానింగ్ అయ్యండి తీసుకురా. అర్థం కాలేదు. ఇదైనా చెప్పడానికి స్టోరీయా? మనిషి లైఫ్ తొందరగా వెళ్ళి స్కానింగ్ తీసుకురా. హలో జసక్క, నువ్వు తొందరగా హాస్పిటల్కి రావా? నీకు ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదు అక్క. బ్లెస్సింగ్ యాక్సిడెంట్ అయింది, నువ్వు తొందరగా రా. అది ఏమైందిరా నా కూతురికి? యాక్సిడెంట్ అయింది అక్క. మరి నా హోమ్ మొత్తం నీ మీద పెట్టుకున్నాను. ఎలాగైనా నన్ను నువ్వే కనిపించాను. సరే అక్క, వెళ్ళి చూసిరా. బ్లెస్సింగ్ ఎన్ని సార్లు చెప్పాను బ్లెస్సింగ్, నువ్వేం నా మాట వినలేదు. చూడు ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు. ఇప్పుడైనా దేవుడిలో ఉంటుంది బ్లెస్సింగ్. సరే జసక్క రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చినాయి అక్క. తను డేంజర్ యాక్సిడెంట్ అయింది అక్క. ఏం చేయలేము. 7 days బతుకుతుంది. సరే అక్క. సరే 7 days బతుకుతూ ఉంటాను. ఏం చేయలేదు. సెకండ్ ఛాన్స్ దేవుడే ఇవ్వగలడు. నేను కూడా ఏం చేయలేను. దేవుడే మరి నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు. మరి నువ్వైనా ఎప్పుడైనా దేవుడిలో ఉండు ప్లస్. సరే మమ్మీ పదండి. ఈ 7 days ఎలాగన్నా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ వీక్ మిస్ అయిపోతున్నా పెట్టాలి. పైన చేయాలి, ప్రేయర్ చేయాలి, మమ్మీ డాడీ మాట వినాలి. ఎవరికైనా స్వార్థ చెప్పాలి. ఎవరికి చెప్పాలి? స్వార్థ చెప్పాలి. ఇగో నీ పాపాలు అనుకో. పాపాలు అనుకుంటే నాకు పళ్ళకి రా చెప్పాతో. పాపాలు అనుకోకపోతే నాకు చెప్తాం. ఏంటి పాపినా? ఏమంటున్నా అమ్మాయి తప్పిస్తే ఎవరికి చెప్పాలి? నాకు వస్తుంది నీకు చెప్పు. ఇగో నువ్వు తాతవి నీ పాపాలు అనుకో. నీ పాపాలు అనుకుంటే పల్లావి రాజాకి వెళ్తావు, లేకపోతే నాటకానికి వెళ్తావు. బ్లెస్సింగ్ మీ చర్చ్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్ అందరండి. హలో అక్క, 3 daysలో బ్లెస్సింగ్ వెళ్ళిపోతుంది. సెండ్ ఆఫ్ మీటింగ్ పెట్టుకుంటున్నాము. అందరు రావాలి. ముందుగా అప్పుడు వచ్చేసాను తీసుకుంటాను. వచ్చింది కదా వెళ్దాం పర్లోకానికి. మీరేం సివిల్ డ్రెస్ వచ్చారు? నా డ్రెస్ ఫాస్టింగ్ వేసాను కదా వెళ్దాం. బ్లెస్సింగ్ వచ్చిందా? దేవుడు అంతా మాట్లాడుంటాడు. పడక అదే వెళ్దాం. హాయ్ రా ప్రైస్ లా బాగున్నా. అక్కడ ఉందిరా మాకు. హాయ్ డాక్టర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మమ్మీ ఎక్కడ ఉన్నారు చూడండి. నెక్స్ట్ ఇయర్ నేను ఉన్నాను కదా డాక్టర్. చెప్పరా మిస్. ఎట్లా ఉందాక ఇప్పుడు ఎట్లా ఉంది? అంతకుముందు దేవునికి ఇష్టం లేదంటే జీవించాను.
బతుకుతుందని అబద్ధం చెప్పాడు మీకు. అంటే 100 years బతుకుతారా డాక్టర్ నేను? అవును. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ న్యూస్ చెప్పండి. ఇప్పుడు మనం చూసిన స్కిట్లో బెస్సీ ఫస్ట్ దేవునికి ఇష్టం లేనట్టు జీవించింది, తర్వాత దేవునికి ఇష్టం అయినట్టు జీవించింది. అలానే మనము కూడా దేవునికి ఇష్టంగా జీవించాలి. అలానే దేవుని ఇంటిని కూడా ప్రేమించాలి. ట్రైనర్ చెప్పాలి మాస్టర్ గారికి. శృతి నెక్స్ట్ ఈవ రెడీగా ఉండాలి. శృతి, ఈవా, ఎస్తేర్, హర్షిని, వాత్సల్య, వాత్సల్య, రిషిత, రిషిత, సోని, జెస్సీ. ఇస్తారు. వెళ్ళరా గ్లోరీ. నెక్స్ట్ బాయ్స్ దర్శన్. కూర్చోమ్మా, కూర్చో గ్లోరీ, కూర్చో. దర్శన్, జశ్వంత్, చింటూ, రోషన్, చింటూ, రోషన్, తిమోతి, క్రాంతి. ఇవి కేవలం రెగ్యులర్ గా సండే స్కూల్కి వచ్చే పిల్లలకి మాత్రమే. నెక్స్ట్ పిల్లలు సండే స్కూల్లో కొన్ని డ్రాయింగ్స్ లో ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ వచ్చాయి. ఫస్ట్ ప్రైజ్ డ్రాయింగ్స్ లో 37 అద్భుతాలు డ్రాయింగ్ చాలా చక్కగా వేసింది. సోనీ ఫస్ట్ ప్రైజ్. కొట్టద్దు. సెకండ్ ప్రైజ్ వాత్సల్య. సెకండ్ ప్రైజ్ వాత్సల్య. తర్వాత మందిరంలో బాధ్యతగా వాళ్ళకి చేతనైనంత పనిచేసిన పిల్లలు ఉన్నారు, చెప్పకుండానే చేసిన వాళ్ళు వీళ్ళు చాలా సార్లు. వాత్సల్య. తర్వాత ప్రతి వారం బాత్రూమ్స్ కడిగేది జశ్వంత్. పిల్లల ఎంకరేజ్మెంట్ కోసం మాత్రమే ఇస్తున్నాం ఇవి. తర్వాత చిన్నపిల్లలైనా వాళ్ళకి ఇచ్చిన వర్క్ చాలా చక్కగా చదువుకొని వచ్చి చెప్పారు. ఈవా మరి 12 శిష్యుల పేర్లు 12 గోత్రాల పేర్లు చక్కగా చెప్పింది ఈవా. నెక్స్ట్ ఎస్తేర్. కీర్తనల 1వ అధ్యాయం ఒక్క తప్పు లేకుండా చెప్పింది ఎస్తేర్. తర్వాత గ్లోరీ 3 అధ్యాయాలు చెప్పింది గ్లోరీ. తర్వాత సండే స్కూల్లో, ఇది సండే స్కూల్ పిల్లలే చెప్పిన మాట, ప్రతి వారం ఒక్క తప్పు లేకుండా మానకుండా ఖండత వాక్యాలు చెప్పిన పిల్లలు తిమోతి అండ్ సోని.
వారం ఒక్క వారం కూడా మిస్ చేయకుండా కంటత వాక్యం తప్పు లేకుండా చెప్పే పిల్లలు. దయచేసి తల్లిదండ్రులు ఈ వారం నుంచి తీర్మానం చేసుకోండి, మీ పిల్లలకి శ్రద్ధ తీసుకొని కొంచెం కంటత వాక్యం నేర్పించాలి. సండే స్కూల్ టీచర్స్, ఆంటీ రండి. అయిపోయింది. 10 నిమిషాలు ఉంటారు ఇద్దరు అన్నం పెడితే అమ్మ ఏంటండి మీ ఇద్దరికి సండే స్కూల్ టీచర్స్ గిఫ్ట్. శాంతక్క, టీచర్స్ అందరికీ ఎంకరేజ్మెంట్ గా వచ్చే శాంతక్క. గ్రే సిస్టర్, మౌనిక, జెసి, సలోమి అక్క, రెండు బైబిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. ఎవరికి ఇవ్వాలా? ఫస్ట్ ప్రైజ్. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఏమో కొంచెం కాస్ట్లీ బైబిల్ ఇది. సెకండ్ ప్రైజ్ ఎవరికి ఇస్తే బాగుంటుందో ప్రార్థన చేయండి. అందరూ బాగానే చెప్పారు దగ్గర దగ్గర. ఒకరికి ఇస్తే ఒకరికి తీయవచ్చు. ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది పడద్దు. దేవుని దాసుకుని ప్రార్థన చేసి ఇస్తున్నాం కాబట్టి ఎవరు సఫర్ అవ్వద్దు. కాబట్టి మరి చక్కగా కంటత వాక్యాలు కానీ సాంగ్స్ కానీ మరి ఇక్కడ నిలబడి అందరూ బాగానే చెప్పారు. ఈసారి మాత్రం కొద్దిసారి అయినా ఇబ్బంది పడ్డారు కానీ కూర్చోరా. ఇప్పుడు మాత్రం ఫస్ట్ ప్రైజ్ రిషితాకి ఇస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్ రిషితాకి ఇస్తున్నాము. చక్కగా చెప్పింది. ఫస్ట్లోనే 12 అద్భుతాల గురించి చెప్పింది. 10 అద్భుతాల తర్వాత కొన్ని సాంగ్స్, తర్వాత స్కిట్లు ఇవన్నీ చక్కగా బాబు కూడా చేస్తూ వచ్చింది. కాబట్టి మొదటి బహుమతి రిషితాకి ఇస్తాము. రెండవ బహుమతి చాలామంది ఉన్నారు. అందులో ఫిల్టర్ చేసి ఇవ్వాలని ఆలోచిస్తే మరి అందరూ చూస్తూ ఉన్నారు ఎవరికి వచ్చిందా అని. కాబట్టి మరి రెండవ బహుమతి జెస్సీ చెప్పింది కానీ మధ్య మధ్యలో పిట్లు కొట్టింది, నట్లు కొట్టింది. సాఫీగా సాగడ జెస్సీ. అందుకని పాపం సెకండ్ ప్రైజ్ పోయింది జెస్సీ. తర్వాత ఎవరికి ఇవ్వాలా ఇక్కడ రాశాను నేను. వాళ్ళు మధ్య మధ్యలో ఏమేం చేశారు, ఎట్లా వాళ్ళు పూర్తి చేశారు అని చూస్తే నాకు ఎస్దేర్ మీదకి పోయింది మనసు. ఏడ్చినా కూడా చక్కగా ఆపకుండా ఈసారి కంటిన్యూ చేసింది. మరోసారి ఏడ్చిందంటే కిందకెళ్ళి కూర్చోవడమే. ఈసారి ఎందుకో దేవుడు దయ పుట్టించాడు. మరి సెకండ్ ప్రైజ్ ఎస్దేర్ కొట్టేసింది. చాలా సంతోషం. మరి ఏడ్చినా కూడా మరి మొదటి కీర్తన పూర్తిగా చెప్పింది. దుష్టులు ఆలోచించకుండా నడవక, 6
వచ్చినారు చక్కగా మరి ఏడ్చుకుంటానే చెప్పింది కాబట్టి ఆ పాపకి సెకండ్ ప్రైజ్ ఇస్తా ఉన్నాము. ప్రైజ్ కన్నీటితో ఏడ్చింది కాబట్టి సెకండ్ ప్రైజ్ కొట్టేసింది. ప్రైజ్ ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మీరందరూ చాలా ఓపికతో మరి చిన్నపిల్లల సంవత్సరం అంతా వాళ్ళు చక్కగా నేర్చుకొని మరి టీచర్స్ కూడా చాలా ప్రయాసం తీసుకున్నారు. నలుగురు టీచర్స్ ఈ సంవత్సరం దేవుడు మా గత సంవత్సరం వాళ్ళు ఎంతగానో ప్రయాసపడ్డారు. పిల్లలను బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళని పొరుగొల్పడం మరి ముఖ్యంగా శాంతి కూడా ఇక్కడ ఉండడం వాళ్ళందరికీ ప్లస్ పాయింట్ అయింది. మరి జెస్సీ అమ్మ కానీ గ్లోరీ సిస్టర్ కానీ మన సలోమి వీళ్ళందరూ చిన్నపిల్లల కోసం చాలా ప్రయాసపడ్డారు. ఇంకా మీ పిల్లలందరూ పంపించండి. ఎందుకంటే రాబో దినాల్లో మరి వాళ్ళే మనకి రేపటి ఈనాటి పిల్లలే రేపటి పౌరులు అన్నారు. కాబట్టి రేపు సంఘంలో వాళ్ళే మన తరం అంతా వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి మన పిల్లలను ఆ రీతిగా వరకు పెంచుదాం. ఇంతవరకు మీరెంతో ఓపికతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ వచ్చారు. మరి ప్రైజులు ఇవన్నీ సమర్పించుకోవడానికి నలుగురు సిస్టర్సే వాళ్ళు మాట్లాడుకొని సమర్పించుకున్నారు. అందులో బ్రదర్ కూడా కలిశాడు. ఈ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇంకో బ్రదర్ తెచ్చాడు. చాలా సంతోషం. ఏదేమైనా మొత్తానికి సంవత్సరం ఫిబ్రవరి మాసంలోనే మరి చిన్నపిల్లల కార్యక్రమాన్ని చేసుకోవడానికి ప్రభుమణికు సహాయపడ్డారు. ఇంకా ప్రార్థన చేయండి. మిగిలిన సమయాన్ని దేవుడు మనకు ఆశీర్వదించుకున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న వెంటనే బ్లెస్సింగ్ అయిన వెంటనే కొంతమంది లోపల కూర్చోండి, కూర్చోలేదు వాళ్ళు బయట కూర్చోండి. మీ అందరికీ ప్రేమ విందుంది. ప్రేమందులో మనం అందరం పాల్గొందాం. ప్రభుత్వ వారి కార్యక్రమాలు కూడా గమనించండి. సాయంకాలం మరి అందరు కృపయందోళ్ళ ఇంట్లో కృతజ్ఞత కోడిక ఉంది. 7 గంటలకి దయచేసి గమనించండి. 7 గంటలకల్లా అక్కడికి వచ్చేయండి. సువార్త తర్వాత కొన్ని వారం చేస్తాం కదా. సరే 6:30-7 అన్నయ్య ఇంటికి వచ్చేసేయండి. అక్కడ కృతజ్ఞత కొడుకుంటుంది. అట్లా మనం భోజనం చేసుకొని ఇక్కడ చలికాలం చలి మనసు విపరీతంగా ఉంటుంది. కళ్ళ వచ్చేయండి. దేవుడు కార్యం జరిగించుకుంటాడు. మంగళవారం ప్రార్థన కూడుకుంటుంది. అలాగే గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం స్త్రీల పరిచర్య 7 వారాల పరిచర్య సాగుతూ ఉంది. మీరందరూ వచ్చి పాల్గొనండి. ప్రభుత్వ శనివారం ఉపవాస ప్రార్థన మనకి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. మొదటి శుక్రవారం స్త్రీల పెట్టుకుంటూ ఉంది కాబట్టి శనివారం పెట్టుకుందాం. కాబట్టి గమనించి శనివారం ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన వరకే రండి. మళ్ళా వచ్చే ఆదివారం మరి ఆరాధన ఉంటుంది. ప్రభుత్వ వచ్చే ఆదివారము మేరీ రాణి సిస్టర్ కృతజ్ఞత కోరిక కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంది సంఘంతో. దయచేసి మీరందరూ వచ్చే ఆదివారం కూడా వచ్చి పాల్గొనండి. దేవుడు చిన్న పాట ఉద్యోగం ఇచ్చాడు. కృతజ్ఞతగా తను మొదటి కోరిక వీటిలో కలిగి ఉండాలని తన ఆశ. మన భర్త పురుషోత్తం గారు అలాగే మరి రోషన్ వాళ్ళని కూడా దేవుడు దీవించినటువంటి ప్రార్థనలో ప్రేమడిన మాత్రండి. చిన్న సమయాన్ని బట్టి తీసుకొచ్చారు. ఎంతవరకు ఎంతో సహాయపడ్డారు. చిన్న పిల్లల ర్యాలీ అయినా వారు చక్కగా పాటలు, యాక్షన్ సాంగ్స్, కథ వాక్యాలు, స్కిట్లు ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. అందులో వాటిని స్తోత్రాలు. వారు చేస్తున్న ప్రతి పని రాబో దినానికి అది ఎంతో దీవెనకరంగా చేయండి. ఈనాటి పిల్లలు రేపటి పౌరులు అన్నాం. ఆ రీతిగా జీవించాయా. మరి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని బట్టి దేవుని ప్రేమ ప్రయాసంతో ఈ పరిచర్య అంతా ఇప్పటి వరకు మీరు జరిగించారు. నువ్వు వెలుగుదో వారికి రావాల్సిన బహుమానం దయచేయండి. ఈ దినం వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. రాలేని వారిని క్షమించండి. ఇచ్చిన కానుకలు దీవించండి. మా భోజన సహవాసాన్ని కూడా ఆశీర్వదించమని, తోడుగా ఉండి నడిపించమని, సాయంకాలం దాసు కృపేదాన్నింటిలో కూడా ప్రేమ విందు కృతజ్ఞత కూడిక దేవునికరముగా చేయమని, వాటి కళ్ళవారి పాల నుంచి సాగిన పాడి నుంచి దేవామరి ఇక్కడ పెదమకూరు నుంచి కాలనీ నుంచి కట్ట మీద నుంచి కనకవల్లి చింతలు అలాగే మధులు కూడా అలాగే మరి వ్యూవర్ నుంచి తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా నీ బదనాలు చేయండి. ప్రత్యేక మనోహరన్న కుటుంబాన్ని బిడ్డను కూడా దీవించమని ఆశీర్వదించండి. లేవి అన్న అక్కన బట్టి తీసుకొచ్చారు. మరి పాప వివాహం ఈ నెల 13వ తారీఖు ఘనంగా జరగడానికి తోడుగా ఉండమని
యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒకటి పోరాటాన్ని గమనించండి. అన్న మరి పెళ్లి కార్డు ఇచ్చాడు, దేవి అన్న వాళ్ళ పాపది మరి ఈ నెల వచ్చే శుక్రవారం, రేపు శుక్రవారం కాక వచ్చే శుక్రవారం సాయంకాలం హైదరాబాద్లో మ్యారేజ్. మనందరికి అవమానం. మీరందరూ వస్తానంటే ఒక బస్సు పెట్టుకొని వెళ్దాం. ఎంతమంది వస్తారు? బస్సు మాట్లాడుతున్నాం, వస్తారా? అమ్మో అంత దూరమా? హైదరాబాద్లో ఇలా జరిగి బస్సు ఫెయిల్ అయిపోతే చాలా కష్టం కదా. సరే సార్, మంచిగా ప్రార్థన చేయండి. రాగలిగిన వాళ్ళు రండి. సాయంకాలం అంటే ఉదయం బయలుదేరితే సాయంకాలం కింద వెళ్ళొచ్చు. రాత్రి పెళ్లి చూసుకొని మళ్ళీ వెంటనే ఫోన్ చేసి ప్రసక్తే తెల్లవాటికి అట్లా మనం పెద్దపూర్లో ఉంటాం. మరి బాబు పేరు జీవన్, పాప పేరు హేమశ్రీ, మనకి తెలుసు. ప్రార్థన చేయండి. మరి ప్రవచన మీరు పాలు పొందాలని అన్న ఈ కార్డు ఇచ్చినాడు. దయచేసి వారి విషయమై ప్రార్థించండి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మనికమైన సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్. మీరందరూ లేచితే